ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు జయప్రద గారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు గ్రహాలకి సంబంధించి ఆ గ్రహాలు ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రాలకి సంబంధించి సువివరంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, సూర్య పాలిత నక్షత్రాలు అయితే సూర్యుడు ఆ నక్షత్రాల మీద ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా 3 గ్రహాలు మిగిలే ఉన్నాయి, చాలా రోజుల తర్వాత సమయం ఇచ్చారు కాబట్టి. బుధుడికి సంబంధించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. బుధుడికి సంబంధించిన నక్షత్రాలు ఏమిటి, ఆ 3 నక్షత్రాలు ఏమిటి, అసలు వీళ్ళు ఎలా ఉంటారు జీవితంలో, అలాగే పైకి రావాలి అని అంటే ఖచ్చితంగా వీళ్ళు మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చాలా మంచి విషయమే. కాకపోతే ఏంటి, బుధ నక్షత్రాలు మార్చుకోవడం అనేది జరుగుతుందా అనేది ఒక సందేహం నాకుంది. అరే అవునా? చాలా చాలా కష్టం వాళ్ళు మార్చడం. వీళ్ళు మారుతారు, మారిపోతారు అనుకునేది మనం అసలు అసాధ్యం అనమాట. సాధ్యం అయ్యే పనులే కాదు వీళ్ళతో. అది నక్షత్రానికి ఆధిపత్యం, మరి బుధుడు ఉండడం వల్ల అలా ఉంటారో మరి తెలియదు. కాకపోతే వాళ్ళ లక్షణాలు అలాగా మరి ఉండిపోయింది. 99% పీపుల్ నేను చూసిన వాళ్ళకి బుధ నక్షత్రాలు మొత్తం 3 యాజ్ టీజ్ గా అలానే ఉండేవాళ్ళు. చాలా మందికి కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు ఉంటాయి, చాలా కింద పడిపోయే పరిస్థితి ఉన్నా అయినా సరే వీళ్ళు మాత్రం ఏమి మారరు. ఏదైతే వాళ్ళ ప్రిన్సిపల్స్, డిసిప్లిన్స్ చిన్నప్పటి నుంచి అలవాటు అయిందో మైండ్ లో, దాన్నే ఫాలో అవుతారు. అప్పుడు మరి పెంపకంలో పిల్లలు, తల్లిదండ్రులు చాలా జాగ్రత్త తీసుకోవాలి అయితే. 100% కదా తీసుకోవాలి. మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్, అది కరెక్టే. తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటే వీళ్ళు మారే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కానీ బై డిఫాల్ట్ ఏంటంటే పేరెంట్స్ అలాగే ఉంటారు వీళ్ళకి. సో అదే డిఎన్ఏ లాగా, అంటే అలాగే ఉంటారు, లక్షణాలు ఉన్న వాళ్ళే పిల్లలు పుడతారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు వీళ్ళని చూసినప్పుడు. అంటే నేను చాలా మంది పేరెంట్స్ చూసాను, మీ అబ్బాయికి మీరు చెప్పొచ్చు కదా అంటే, నేను నమ్మను, వాడు నమ్మడు, అంతే, మొదటి నుంచి అలాగే ఉన్నాం అంటే, సో కడుపులోనే ఇది పడిపోయింది అని ఒక ఫీలింగ్ నాకు వచ్చేది అనమాట. సో చిన్నప్పటి నుంచే వాళ్ళు మా మదరే నమ్మనప్పుడు పిల్లకున్న అలాగే నమ్మకం ఉండదేమో అనే ఒక థాట్ నాకు అనిపించింది. కాకపోతే నాకు తెలిసిన వరకు బుధ నక్షత్రాలు అందరూ కూడా 3 కూడా చాలా హైఫైలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా కష్టాలు పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి మార్పులు ఉండవు. హైఫైలో బతికే వాళ్ళు ఏమైనా మార్పు ఉండదు, అలాగే లో బతుకుతుందో అంటే కింద పడిపోయి కష్టపడుతున్నాం కదా అనే వాళ్ళకు కూడా మార్పు అనేది చేసుకుందాం అని అనుకోరు. వాళ్ళు సింపుల్ గా ఒక స్మైల్ ఇస్తారు, చేద్దామండి అంటారు, వదిలేస్తారు. సో అంటే వాళ్ళు విన్నారా, వినలేదా, చేస్తారా, చేయరా అనేది ఒక క్వశ్చన్ మనకి. అలాంటి బుధ నక్షత్రం అనమాట వీళ్ళు. ఇంతకీ అసలు మొదటి నక్షత్రం ఏమిటి బుధుడికి సంబంధించి? బుధ నక్షత్రం మొదటి నక్షత్రం మనం తీసుకుంటే కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రం, 4 పాదాలు. సో కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రానికి కొంచెం పవర్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. ఎటువంటి పవర్స్? కర్కాటక రాశిలో ఉన్నారు కదా, అందువల్ల ఏంటంటే నేను అనుకున్న వాళ్ళకి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంది వీళ్ళకి. సో ఎటువంటి విషయాన్నైనా అనాలిసిస్ చేయడంలో నెంబర్ 1 ఉంటారు వీళ్ళు. అంటే వాళ్ళు కొంతమంది మనకి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు శాస్త్ర పండితులు ఉన్నారు, వేద శాస్త్రాలు చదివిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఎలక్ట్రానిక్స్ లో ద బెస్ట్ ఉన్నారు, తర్వాత ఆఫీసర్స్ గా బెస్ట్ ఉన్నారు. ఏమి చదవకుండా 0 అంటే కొన్ని తెలియని వాళ్ళు కూడా మంచి కోటి సంపాదించే వాళ్ళకు ఉన్నారు ఈ ఆశ్లేష నక్షత్రంలో. అంటే చదువు లేదు, నాకు చదువు లేదండి కానీ నాకు వ్యాపారం చేయడం వచ్చు, ఎలా వ్యాపారం చేసుకోవాలి, రూపాయలు ఎలా నిలబెట్టుకోవాలి తెలుసు అని చెప్పే వాళ్ళు కూడా ఈ ఆశ్లేషలో ఉన్నారు. అంటే ఏంటంటే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చంద్రుడు ఒక క్వాలిటీస్ వీళ్ళకి కొంచెం ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఆకర్షణ శక్తి, మాటల్లో ఒక ఆకర్షణ ఉంటుంది వీళ్ళకి. సో వాయిస్ చాలా బాగుంటుంది వీళ్ళకి జనరల్ గా. 100% చాలా మందికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గొంతు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, వివరంగా చెప్తారు. చాలా తక్కువ మందికి, కొంతమందికి నెత్తి వచ్చే అవకాశం ఉంటుంది, మాట తడబడే అవకాశం ఉంటుంది, కొంతమందికి చెవుడు వినిపించకపోవడం, మనం గట్టిగా మాట్లాడితే కానీ వినిపించదు. ఈ తత్వాలు తప్ప మిగతా వరకు ఆశ్లేషలో ద బెస్ట్ అని చెప్పచ్చు. వాళ్ళు చాలా బ్రహ్మాండంగా రాణిస్తారు, మంచిగా అన్ని విషయాల్లోనే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మళ్ళీ ఇందులో మనం చాలా మంది మన దైవభక్తి అనేది విపరీతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు దేవుని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ ఆశ్లేష నక్షత్రమే, రెండు వైపు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కొంతమంది భగవంతుని నమ్మడం అంటే ఎలా నమ్ముతారంటే, మనకి అసలు అలా పూజిస్తామో అని తెలియదు, అంత దారుణంగా పూజిస్తారు దేవుని వీళ్ళు. చాలా చక్కగా. ఇప్పుడు చాలా మంది ఒక ఇంట్లో నేను చూసాను, వాళ్ళ ఇంట్లో అభిషేకం శివుడికి చేస్తే మనకి
జనరల్ గా వాడి మనం అభిషేకం అంటే మಣ್ಣీళ్ళు ఒక సంపులో నీళ్ళు పట్టుకుంటుందా నెల కాదు కాస్ట్లీ వాటర్. మనం చాలా మంది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అవును, అవును, తాగుతుంటారు వాటర్స్, అవును. అలాంటి వాటర్ తీసుకొచ్చి స్వామివారికి స్వామివారు అభిషేకం చేస్తారు. అంటే పరిపూర్ణంగా నమ్ముతున్నారు పరిపూర్ణంగా అక్కడ ఆయన ఆయన ఉన్నాడు. ఉన్నారు, ది బెస్ట్ ఇవ్వాలి. బెస్ట్ ఇవ్వాలి ఆయనకి అబ్బా! అని చెప్పేసి Beautiful. అదేంటంటే ఆ నీళ్ళు అంటే అభిషేకానికి ఈ నీళ్ళు వాడాలి, ఈ నీళ్ళతో స్వామివారి కడగాలి, స్వామివారి రూమ్ అంతా ఈ నీళ్ళతో తుడవాలి. ఇంత కాస్ట్లీ అంటే ఆయన అందరికైనా కాస్ట్ కదా ఆయన స్వామి, ఆయనకి ఆయన తక్కువ చేస్తామా అని చెప్పేసి Beautiful. అంత బ్రహ్మాండంగా భక్తి చూసి నేను అసలు ప్రసన్నం అయిపోయామాట. ఇంత బ్రహ్మాండంగా చేస్తారా దేవుడికి అనేసి అని అలా చేసేవాళ్ళు. ఒక్క ఆయన అమ్మ అంత ఖర్చు పెట్టి దేవుని ఇప్పుడు అర్జెంట్ మనం పూజ చేస్తే దేవుడు ఏం చేస్తాడమ్మా, మన కర్మ ఎలా ఉందో అది జరుగుతుంది కదా, దాన్ని మనం ఎలా మార్చేద్దాం అనుకుంటున్నారు మీరు. సో ఇంకేదైనా చెప్పండి సర్వీసెస్. ఇప్పుడు ఈ వేస్ట్గా పాలన్నీ అభిషేకం చేసేసే కంటే ఈ 5 లీటర్స్కి ఎవరికైనా డొనేషన్ ఇమ్మంటారో చెప్పండి, ఇద్దాం. వాళ్ళైనా హ్యాపీగా పాలు తాగుతారు, కడుపు నిండా తాగుతారు, కడుపులోకి వెళ్తే వాళ్ళు కొంచెం ఆనందంగా ఉంటారు. సరే, మానవ అలా అని సేవే చెప్పండి. మాధవ మాధవ సేవ అన్న సేవ పద్ధతిలో ఉన్నారు. పద్ధతిలో ఒక ఆయన ఉన్నారు. ఇంకొక ఆయన అసలు దేవుడు భక్తి ఇవన్నీ లేదండి, ఇదంతా మూఢ నమ్మకాలు, తీసి పడేయండి. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ చెప్పడం మానేయండి అని చెప్పేసారు. అలా చెప్పారు. నేను ఆశ్లేష నక్షత్రమే కదా మీదంటే అవును. సో ఈ 3 కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ దేనికంటే వీళ్ళ జాతకాల్లో చంద్రుడు ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం స్వభావం మృదువుగా ఉంటుంది, చంద్రభావం తక్కువ ఉన్న వాళ్ళు స్వభావం హార్డ్ గా కనిపిస్తుంది. ఇది అసలు ఆశ్లేష. ఆశ్లేష అంటేనే కొంచెం ఒక రకమైన అంటే నానుడి ఉంది. ఆశ్లేష నక్షత్ర అమ్మాయిని అయితే ప్రత్యేకంగా చేసుకోవద్దని, చేసుకోకూడదు. అవి ఒక మూఢత్వం చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. లేకపోతే చాలా కోపం వీళ్ళకి, ఎందుకంటే సర్పాల అధిదేవత దేవత అని చెప్తూ ఉంటారు కదా, చాలా ఆదిశేషుడు. కోపం అంటారు కదా. మరి అవును. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఆదిశేషుడు ఒక నక్షత్రం స్వభావం ఇది. కాకపోతే కోపం ఎక్కువ ఉండదు, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలకి పట్టుదల ఎక్కువగా ఉంటే అది ఆ పట్టుదలతో సమాధానం చెప్పినప్పుడు అది కోపంగా అనిపిస్తుంది మనకి. సో అందువల్ల పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఒక పంతానికి వెళ్తే వదలరు. సో అది ఒక పడగ కింద లెక్క. మన అంటే ఇప్పుడు పాము పగబడితే మనం చెప్తుందని చెప్పమంటుంది, అలానే ఉంటుందేమో అని చెప్పి ఈ విధంగా ఖచ్చితంగా వీళ్ళు వద్దులేండి ఆ అమ్మాయిని చేసుకోవడం ఎందుకులే అని చెప్పి అనుకుంటారు. అదొకటి రీజన్ ఏం కాదు. సో ఆశ్లేష వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా రాణించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేసినా వాళ్ళ దగ్గర మనం మార్చడం, వాళ్ళు చిన్నప్పుడు ఎలా పెరిగారో ఆ వాతావరణం తప్ప వాళ్ళు మారుద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం మనం ఫెయిల్ అవుతుంది తప్ప మనం మార్చలేమండి. ఇది ఆశ్లేష. నెక్స్ట్ జ్యేష్ఠ గురించి చెప్పండి. అసలు జ్యేష్ఠ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మహా మొండి వాళ్ళు. చక్కగా నవ్వుతూ నవ్వుతూ ప్రతి ఒక్క ఆన్సర్ చమత్కారులు అనమాట చెప్పాలంటే. అంటే తిట్టడం వల్ల నవ్వుతూ తిట్టేస్తుంటారు మనుషుల్ని, ఏడిపించడం నవ్వుతూ అనేస్తుంటారు. సో ఎదుటి వాళ్ళకి వీళ్ళతో స్నేహం చేస్తే వీళ్ళంత బెస్ట్ స్నేహితులు ఉండరు అంతవరకు. వీళ్ళతో బిజినెస్ చేస్తే లాస్ అయిపోతాం. వాళ్ళతో డబ్బుకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు చాలా వీక్. డబ్బు చేతులు నిలబడదు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది. పైగా వాళ్ళు మన ఏమైనా ఖర్చు పెట్టే జల్సా రాయిలా అంటే అలానే కాదు, ఫ్యామిలీ పర్సన్స్ వీళ్ళు, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాలనుకో హోటల్లో ఫస్ట్ వీళ్ళకి కార్డు తీస్తారు, తీసేసాయి వీళ్ళ డబ్బులు ఉంటాయి. లేవనుకోండి అసలు వీళ్ళు వెళ్ళరు. ఈ టైంలో వెళ్ళడం వదిలే మేము వెళ్ళాం. వాళ్ళ దగ్గర ₹1 అంటే నెక్స్ట్ మంత్ ఏంటని ఆలోచించరు. ఇది వీళ్ళకన్నా తత్వం. రెండో తత్వం వీళ్ళ దగ్గర ఏంటంటే దేవుణ్ణి పూజలు పునస్కారాలు అస్సలు నమ్మరు. 90% పీపుల్ నేను చూసాను ఒక్కరు కూడా నమ్మలేదు దేవుణ్ణి. ఒకటి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని దండం పెడతారు. కొందరు చాలా మంది జ్యోతిషాలే నమ్మరు. ఇవి ఒక ఆవిడ అడిగింది, జ్యోతిషం వాళ్ళకే తెలియదు మనకేం చెప్తారు అని అడిగింది. చాలా విచిత్రంగా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, బాగాలేదు మంచిదే ఉండి అలాగా, కానీ ఇంకొకసారి ఎప్పుడు అనకండి జ్యోతిషం వాళ్ళకే తెలియదు వాళ్ళు మనకేం చెప్తారు అని మాత్రం అనకండి. ఎందుకంటే కర్మని ఇంకా మూట కట్టుకుంటారు, మీరు కట్టుకోకండి దయచేసి. మీరు నమ్మకపోతే మీ అభిప్రాయం ఉంచేసుకోండి, కానీ వాళ్ళకే తెలియదు మనకేం చెప్తారు అనే పదాన్ని మీరు వాడకూడదు. ఎందుకంటే మీకున్న ప్రాబ్లం ఏంటంటే మీరు వృశ్చిక రాశిలో పడ్డమే మీకున్న ప్రాబ్లం. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏ విషయం కొన్నా వాళ్ళు ఎంత ఎనర్జీ ఉన్నా సరే అది నీళ్ళలా ఖర్చు అయిపోతుంది తప్ప అది చేతిలో రాబడి ఉండదు వాళ్ళకి. చంద్రుడు మరీ నీచంగా నీచ స్థితి, ఆకర్ష శక్తి ఉండదు. అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఎనర్జీస్ ఉంటాయి, కానీ ఒక్క ఎనర్జీని కొన్నా వాళ్ళు పరిపూర్ణంగా వాడలేరు. ఎందుకంటే రీజన్ ఆకర్షణ లేదు. తర్వాత కుజుడు కొన వాళ్ళకి ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా జాతకంలో ఎప్పుడైతే వృశ్చిక రాశిలో జ్యేష్ఠ పడుతుందో కుజుడు బాగున్నప్పటికీ కూడా వీళ్ళకి ఎనర్జీ రాదు. ఎందుకంటే రాసాధిపతి ఎప్పుడైనా హెల్ప్ చేస్తారు అనుకోవచ్చు. రెండోది శుక్రుడు కూడా వీక్ ఉంటాడు ఎప్పుడు, కుజ శుక్రుడు ఇద్దరికి పడదు. జనరల్ గా చేస్తే వాళ్ళకి శుక్రుడితో ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన డిస్టర్బెన్సెస్ రావచ్చు, వివాహాలు అవ్వకపోవచ్చు, అయిన తర్వాత వాళ్ళతో కలిసి ఉండకపోవచ్చు, చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కొన్న శుక్రుడు ఒక వీక్. సో దాంతో మనం ఇలా ఏమైనా ఎగస్ట్రాలు మనం మాట్లాడుకుని ఇలా కామెంట్స్ గా మనం చేస్తే అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చేయొద్దని చెప్పారు.
కామ్గా ఉండాల్సి సైలెంట్ గా ఉండాల్సిందే. అది జ్యేష్ఠ వాళ్ళది. రైట్. ఇక వచ్చే రేవతి. రేవతి నక్షత్రం బుధ నక్షత్రం. బుధ నక్షత్రం మీనరాశిలో ఉంటుంది. సో వీళ్ళు చాలా స్వా ఎంత ఏమంటుందని మనం చాలా శాంత స్వరూపులుగా కనిపిస్తారు, కానీ చాలా విపరీతం కోపం. బయటకు మాట్లాడేటప్పుడు చాలా శాంతంగా ప్రతి విషయాన్ని ఓపికగా వినయంగా చెప్తుంటే వింటున్నట్టుగా అనిపిస్తుంది, కానీ విపరీతమైన కోపం ఉంటుంది వీళ్ళకి. ఆ కోపం ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళకి మాటలతోటే వాళ్ళకి మొత్తం నైజా మహాన్ భావ నమస్కారం, మీ జోలి మేము ఇంకెప్పుడు రాము, మమ్మల్ని వదిలేయండి అని చెప్పించుకునే తత్వంగా ఆ క్లాస్ తీసుకుంటారు వాళ్ళు. అంటే కోపాన్ని అరవడము కేకలేయడం ఉండదు, చెప్పడమే విధానం. ఎలా చెప్తారంటే వాళ్ళ తాత దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం వెళ్ళడం, ఇంకొకసారి మీ దగ్గరికి మీ జోలికి వస్తే మా చెప్తే మేము కొట్టుకోవాలండి అనే లెవెల్కి వచ్చేస్తారు. ఆ టైప్ లో మాట్లాడతారు వాళ్ళు. కానీ ఇక్కడ అరవడం ఉండదు, చంపడం ఉండదు, కేకలేయడం ఉండదు, మాట్లాడమే అలా ఉంటుంది. సో మాటలతోటి ఆ మాటలు చూస్తేనే భయం వేసేస్తాడు. నెక్స్ట్ టైం వాళ్ళు చూడగానే గుర్తొచ్చేస్తుంది, ఇంక మళ్ళీ మనం వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. అది అలా ఉంటుంది రేవతి నక్షత్రం. సో వీళ్ళల్లో మళ్ళీ రేవతి నక్షత్రంలో మనం చాలా మంది వేద పండితులు, శాస్త్ర పండితులు, తర్వాత జ్యోతిష్యులు చాలా మంది ఉన్నారు. బ్రహ్మాండమైన విద్యలన్నీ అభ్యసించే వాళ్ళు రేవతి నక్షత్రమే. ప్రతి విషయాన్ని రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక క్వాలిటీ ఏంటంటే ప్రతి విషయాన్ని కన్వే చేయడంలో ద బెస్ట్ ఉంటారు వీళ్ళు. అంటే ఒక విషయాన్ని మనకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పగల సత్తా ఉన్నది మాత్రం రేవతి వాళ్ళకి. ఇక ఆశ్లేష వాళ్ళకి మళ్ళీ జ్యేష్ఠ వాళ్ళకి ఆ సత్తా ఉండదు. జ్యేష్ఠ వాళ్ళు చమత్కారుల వాళ్ళు, అంటే నవ్విస్తూ నలుగురితో తమాషాగా నవ్వుతూ నవ్వించడము, ఒక హాస్యం చేయడము, ఒక సందడిగా తయారు చేయడం, మారడం అని చేయగలుగుతారు. ఆశ్లేష వాళ్ళు అడ్మిన్ లో బ్రహ్మాండం, అంటే ఒక బిజినెస్ ని కానీ ఒక జాబ్ ని కానీ లేకపోతే ఒక వ్యాపార సంస్థలో ఈ వీళ్ళు దాన్ని పెట్టాలంటే దాన్ని డెవలప్ చేయడం కానీ ఆ తెలియట్లన్నీ వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక విషయాన్ని చాలా ఈజీగా చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే విధంగా, పెద్దవాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పగల సత్తా ఉంది మాత్రం రేవతి వాళ్ళకి. 3 బుధ నక్షత్రాలే కానీ 3 డిఫరెంట్ తత్వాలతో ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళు ఎవరు జనరల్ గా వీళ్ళు మారరు, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అయినప్పటికీ దేవతారాధన ఏది చేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది లైఫ్ వీళ్ళకి? భగవంతుని ఎప్పుడు వీళ్ళు ప్రార్థించేది ఏంటంటే వాళ్ళ సొంతంగా ఒక నిర్ణయించుకుంటారు. రేవతి వాళ్ళైతే ఖచ్చితంగా మాకంటూ ఒక దేవతార్చన మేము పెట్టుకున్నాం చేసుకుంటా అంటారు. మీరు అడిగాక నేను చెప్తాను. సో రేవతి నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, వీళ్ళ ముగ్గురు కొలవాల్సింది శివుణ్ణి, విష్ణువుని, ఇద్దరిని కొలవాలి. ఎందుకంటే ఆర్థికమైన పరమైన ఇబ్బందులు ఏవైనా రాకుండా ఉండాలంటే విష్ణువునే ఎక్కువగా కొలవాలి. అండి మానసికంగా శారీరకంగా వచ్చే కష్టాలు, ఎదుర్కొనే సమస్యలు, ఆకర్షణ శక్తి కోసం శివుణ్ణి కొలవాలి. అది వీళ్ళిద్దరూ శివ విష్ణువులిద్దరిని భేదం లేకుండా కొలవాలి. వీళ్ళు చక్కగా బ్రహ్మాండంగా కలిసి రాణిస్తుంది. బ్యూటిఫుల్, చాలా చక్కటి అనాలిసిస్ ని తెలియజేసి ఉన్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో కేతు పరిపాలిత నక్షత్రాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.